హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ కంటెంట్ రివిజన్ క్లాసెస్. సో నేను ఈ వన్ లైనర్ పీడిఎఫ్స్ అనేవి టెస్ట్ సిరీస్ ఫోల్డర్స్లో నేను అప్లోడ్ చేస్తాను. సో ఇవి చదివి టెస్ట్ రాయండి. సో ఇవి ఓన్లీ చదవడానికే ఉంటాయి, ప్రింట్ తీసుకోరాదు. సో వ్యూయబుల్ అంతే, డౌన్లోడ్ చేసుకోరాదు. సో టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు ఈ కోర్స్ కనబడుతుంది. సో అలానే పీడిఎఫ్ వీడియో క్లాసెస్ కూడా 6th to 10th అవైలబుల్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఆఫ్రికా 7th క్లాస్ 6th లెసన్. ఉగాండా, ఇక్కడ భూమధ్య రేఖా ప్రాంతపు అడవులు ఉన్నాయి. ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పిక్చర్స్లో ఉన్న సమాచారం. కెన్యాలో ఉన్న గడ్డి భూములు సవన్నా గడ్డి భూములు. కైరో నగరం నైలు నది ఒడ్డున ఉంది. బోబాబ్ చెట్టు ఆఫ్రికాలో ఉంది. ప్రధానంగా ఆఫ్రికాలో మనకు బోబాబ్ చెట్టు కనబడుతుంది. కేప్ ఆఫ్ గుడ్ హోప్, ఇది సౌత్ ఆఫ్రికాలో ఉంది. ఇథియోపియా, లైబీరియా ఆఫ్రికాలో ఉన్న స్వతంత్ర దేశాలు. యూరోపియన్ దేశాలు ఇక్కడ వలసలు ఏర్పాటు చేసుకోలేదు, ఇథియోపియా మరియు లైబీరియాలో. సో ఇది మ్యాప్లో ఇచ్చారు. 1913లో యూరోపియన్ దేశాలు ఆఫ్రికాలో ఎక్కడెక్కడ వలస ప్రాంతాలు ఏర్పాటు చేసుకున్నాయనేది మ్యాప్లో ఇచ్చారు. సో వలసలు ఏర్పాటు చేసుకొని దేశాలు ఇథియోపియా అండ్ లైబీరియా. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. భారతదేశానికి పశ్చిమ భాగాన ఉన్న పెద్ద ఖండం ఆఫ్రికా. వైశాల్యం ప్రకారం 2వ అతిపెద్ద ఖండం ఆఫ్రికా, అతిపెద్ద ఖండం ఆసియా. భారత్లో లేని రకరకాల జంతువులు ఏ ఖండంలో ఉన్నాయి? ఆఫ్రికాలో ఉన్నాయి. ఆఫ్రికా గుండా వెళ్తున్న 3 రేఖలు భూమధ్య రేఖ, కర్కట రేఖ మరియు మకర రేఖ. 3 రేఖలు పోతున్న ఏకైక ఖండం ఆఫ్రికా. ఆఫ్రికాకి ఉత్తరాన ఉన్న సముద్రం మధ్యధరా సముద్రం. మధ్యధరా సముద్రానికి దక్షిణాన ఉన్న ఖండం ఆఫ్రికా. మధ్యధరా సముద్రానికి ఉత్తరాన యూరప్ ఉంది. సో ఇది మధ్యధరా సముద్రం అయితే దీనికి ఉత్తరాన యూరప్ ఉంది, దక్షిణాన ఆఫ్రికా ఉంది. సో మధ్యధరా సముద్రానికి ఇరువైపున 2 ఖండాలు విస్తరించి ఉన్నాయి. యూరప్కి దక్షిణాన ఉన్న సముద్రం మధ్యధరా సముద్రం. ప్రపంచంలోనే బంగారం, వజ్రాల అతిపెద్ద గనులు ఏ ఖండంలో ఉన్నాయి? ఆఫ్రికాలో ఉన్నాయి. మానవ సంతతికి పుట్టినిల్లు లేదా మానవ సంతతి మొదట ఆవిర్భవించిన ఖండం ఆఫ్రికా. మొదటగా మానవ సంతతి ఆఫ్రికాలో ఆవిర్భవించింది. అట్లాస్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? వాయువ్య ఆఫ్రికాలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్ పిక్చర్. ఆఫ్రికా ఖండంలో ఉన్నవి చాలా పెద్ద ఎడారులు, దట్టమైన అడవులు, అతి పొడవైన వెడల్పైన నదులు, లెక్కలేనన్ని పెద్ద సరస్సులు, వేల మైళ్ళు వ్యాపించిన పచ్చిక బయళ్ళు ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం కిలిమంజారో పర్వతం. ఇది టాంజానియాలో ఉంది. ఆఫ్రికా ఖండం ఉత్తర ప్రాంతంలో ఉండే ఎడారి సహారా ఎడారి. ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతంలో ఉండే ఎడారి కలహరి ఎడారి. ఆఫ్రికాలోని ముఖ్యమైన నదులు నైలు నది, నైజర్ నది, కాంగో నది మరియు జాంబేజీ నది. ఇవన్నీ ఆఫ్రికాలో ఉన్న ముఖ్యమైన నదులు. సహారా ఎడారి గుండా ప్రవహించే నది నైలు నది. విక్టోరియా సరస్సు నుండి పుట్టే నది నైలు నది. నైలు నది జన్మస్థానం విక్టోరియా నది. చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. ఆఫ్రికాలోని సరస్సులన్నింటికంటే పెద్దది విక్టోరియా సరస్సు. విక్టోరియా సరస్సు ప్రత్యేకత ఏంటి? ప్రపంచంలోని పరిశుభ్రమైన నీరు లభించే పెద్ద సరస్సుల్లో ఒకటి విక్టోరియా సరస్సు. నైలు నది పుట్టిన ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం ఉండడం వల్ల ఎక్కువ నీరు ఉండి సహారా ఎడారి గుండా ప్రవహిస్తూ నైలు నది ఏ సముద్రంలో కలుస్తుంది? నైలు నది మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. నైలు నది ఏ దేశం గుండా ప్రవహిస్తుంది? ఈజిప్ట్ దేశం గుండా ప్రవహిస్తుంది. ఈజిప్ట్ దేశం గుండా ప్రవహించే నది నైలు నది. ఈజిప్టులో చాలా భాగం ఎలా ఉంది? ఎడారితో నిండి ఉంది. ఈజిప్టులో నాగరికత అభివృద్ధి చెందడానికి తోడ్పడిన నది నైలు నది. నైలు నది ఏ నాగరికత అభివృద్ధి చెందడానికి తోడ్పడింది? ఈజిప్టులో నాగరికత అభివృద్ధి చెందడానికి తోడ్పడింది. ఈజిప్టు నాగరికత ఎంతో ప్రాచీనమైంది. ఎన్నో వేల సంవత్సరాల నుండి నైలు నది నీరు ద్వారా ఈ దేశంలోని భూములు సాగవుతున్నాయి. ఈజిప్టు దేశంలోని భూములు ఈజిప్టు దేశంలోని భూములు సాగు అవడానికి ఉపయోగపడిన నది నైలు నది. ఆఫ్రికా ఖండం మధ్య గుండా పోతున్న రేఖ భూమధ్య రేఖ. భూమధ్య రేఖ ద్వారా ఆఫ్రికా ఉత్తర దక్షిణ భాగాలుగా వేరు చేయబడింది. ఆఫ్రికా యొక్క మధ్య భాగం గుండా
పోతున్న రేఖ అనేది భూమధ్య రేఖ, చాలా చాలా ఇంపార్టెంట్. రెండుగా విభజిస్తుంది ఆఫ్రికాని, భూమధ్య రేఖ ఈక్వేటర్. కర్కట రేఖ మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతంలో శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంది? వేడిగా ఉంటుంది. ఉష్ణమండలం ట్రోపిక్ రీజియన్ అంటే కర్కట రేఖ మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతం ఉష్ణమండల ప్రాంతం. ఇది ప్రపంచంలోనే అతి ఉష్ణమండల ప్రాంతం. ఇక్కడ చలి ఉండదు. ఈ ప్రాంతాన్ని ఉష్ణమండలం ట్రోపిక్ రీజియన్ అంటారు. సమశీతోష్ణ ప్రాంతాలు అంటే ఆయన రేఖలకు దక్షిణం ఉత్తరం వైపు ఉన్న ప్రాంతాల్లో వేసవికాలం శీతాకాలం ఉంటుంది. వీటిని సమశీతోష్ణ ప్రాంతాలు అంటారు. ఎలాంటి ప్రాంతాలు భిన్నమైన శీతోష్ణ పరిస్థితుల్ని కలిగి ఉంటాయి? వర్షపాతం ఎక్కువగా పొందే ఉష్ణమండల ప్రాంతాల్లో కంటే తక్కువ వర్షపాతం పొందే ప్రాంతాలు భిన్నమైన శీతోష్ణ పరిస్థితుల్ని కలిగి ఉంటాయి. భూమధ్య రేఖకు రెండు వైపులా ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుంది? అత్యధిక వర్షపాతం ఉంటుంది. ఆఫ్రికాలోని ఏ భాగాల్లో అత్యధిక వర్షపాతం ఉండే ప్రాంతాలు ఉన్నాయి? పశ్చిమ మధ్య భాగాల్లో, ఆఫ్రికాలోని పశ్చిమ మధ్య భాగాల్లో అత్యధిక వర్షపాతం ఉండే ప్రాంతాలు ఉన్నాయి. ఆఫ్రికాలోని పశ్చిమ భాగంలో, మధ్య భాగంలో దట్టమైన అడవులు ఉండడానికి కారణం ఎక్కువ వర్షపాతం, వేడి వాతావరణం వల్ల ఇక్కడ దట్టమైన అడవులు ఉన్నాయి. ఆఫ్రికాలో వర్షపాతం ఏ విధంగా ఉంది? ఒక మాదిరి వర్షం నమోదయ్యే ప్రాంతాలు అత్యధికంగా వర్షపాతం అయ్యే ప్రాంతాలకు ఆనుకొని ఉన్నాయి. వర్షపాతం మితంగా లేదా తక్కువగా ఉండే ప్రాంతాల్లో వర్షం వేసవికాలంలోనే పడుతుంది. కానీ భూమధ్య రేఖా ప్రాంతంలో సంవత్సరం పొడవునా వర్షం పడుతుంది. భూమధ్య రేఖ ఆఫ్రికాని రెండుగా విభజిస్తుందని గుర్తుపెట్టుకోండి. ఆఫ్రికాలో మధ్యస్థంగా వర్షం పడే ప్రాంతాల్లో ఎలాంటి వాతావరణం ఉంటుంది? పొడి తేమ వాతావరణం ఉంటుంది. భారతదేశంలో కూడా ఇదే విధంగా ఉంటుంది, పొడి మరియు తేమ వాతావరణం. సవర్ణ గడ్డి భూములు అంటే ఆఫ్రికాలో మధ్యస్థంగా వర్షం పడే ప్రాంతాల్లో పొడవైన గడ్డి పెరుగుతుంది. ఏనుగు కూడా కనిపించనంత ఎత్తులో దట్టంగా ఈ గడ్డి ఉంటుంది. వీటినే సవర్ణ గడ్డి భూములు అంటారు. ఆఫ్రికాలోని ఏ ప్రాంతంలో చాలా క్రూర జంతువులు ఉంటాయి? సవర్ణ ప్రాంతంలో. ఆఫ్రికాలోని ఎక్కువ భూభాగం ఏ విధంగా ఉంది? అతి తక్కువ వర్షపాతాన్ని కలిగి ఉండి లేదా సంవత్సరాల నుండి వర్షపాతం లేకుండా ఉండి తీవ్ర శుష్క ప్రాంతంగా పొడిగా ఉంది. ఆఫ్రికాలోని ఉత్తర భూభాగంలోని సగ భాగం శుష్క ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఏమంటారు? సహారా ఎడారి. ఆఫ్రికా ఉత్తర భూభాగంలోని సగ భాగం సహారా ఎడారి. సహారా ఎడారి ప్రాంతంలో పెరిగేవి కొన్ని చోట్ల ముళ్ళ పొదలు, చిన్న చిన్న గడ్డి మొక్కలు. ఆఫ్రికా దక్షిణ భాగంలో ఉండే ఉష్ణమండల ప్రాంతంను ఏమంటారు? కలహరి ఎడారి అంటారు. ఆఫ్రికాలోని దక్షిణ భాగంలో ఉండే ఉష్ణమండల ప్రాంతం కలహరి ఎడారి. ఉత్తర భూభాగంలోని సగ భాగం సహారా ఎడారి. ఆఫ్రికాలో ప్రజల గురించి తెలపండి. వివిధ భాషలు మాట్లాడే ప్రజలు వివిధ జీవన శైలులు, అలవాట్లతో వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆఫ్రికాలో ప్రాచీన కాలం నుండి ఆఫ్రికాలోని ప్రజలు చిన్న చిన్న తెగలుగా ఉండి జంతువులను వేటాడుతూ పశుపోషణ, వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. వీరు భూమధ్య రేఖా ప్రాంతంలో, ఎడారి ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆఫ్రికాలో పశుపోషకులు జంతువులను ఎక్కడ మేపుతారు? ఎత్తైన పీఠభూమిలో గల సవర్ణ గడ్డి భూముల్లో మేపుతారు. ఆఫ్రికాలో చాలా కాలంగా వ్యవసాయం ఎక్కడ చేస్తున్నారు? నదీ తీర ప్రాంతంలో, అడవి భాగం అంచుల్లో చేస్తున్నారు. ఆఫ్రికాలో సముద్ర తీర ప్రాంతంలో ఎన్నో పట్టణాలున్నాయి. అక్కడికి ఎంతో దూరం నుండి వర్తకులు వచ్చి వ్యాపారాలు చేసేవారు. చాలా కాలం క్రితం వరకు ఇతర ఖండాల వారికి ఆఫ్రికా గురించి తెలియదు. అయితే వీరికి తెలిసిన ప్రాంతాలు ఏంటి? ఇతర ఖండాల వారికి ఆఫ్రికా సముద్ర తీర ప్రాంతంలోని ఉత్తర ప్రాంతాలు తెలుసు. భారతీయులకు మరియు అరబ్బు వ్యాపారులకు తూర్పు తీర ప్రాంతం గురించి తెలుసు, అంతే. ఈ తీర ప్రాంతాలని మినహాయిస్తే, ఈ తీర ప్రాంతాలు కాకుండా యూరోపియన్లకు, భారతీయ లేదా అరబ్ వర్తకులకు ఆఫ్రికాలోని మిగిలిన ప్రాంతాల గురించి తెలియదు. ఆఫ్రికా సముద్ర తీర ప్రాంతంలోని ఉత్తర ప్రాంతాలు ఇతర ఖండాల వారికి తెలియగా, తూర్పు తీర ప్రాంతం గురించి అరబ్బు వ్యాపారులకు, భారతీయులకు తెలుసు. 500 సంవత్సరాల క్రితం యూరోపియన్లు సముద్ర మార్గం గుండా భారత్ని చేరుకోవడానికి ఏ ఖండం చుట్టూ తిరిగి వచ్చేవారు? ఆఫ్రికా చుట్టూ తిరిగి వచ్చేవారు.
యూరోపియన్లు అట్లాంటిక్ మహాసముద్రం దాటుతూ ఈ ద్వీపాలలో ఆగేవారు. సెయింట్ మదీరా మరియు ఆజోర్స్ ద్వీపాల్లో ఆగేవారు, ఇక్కడ రెస్ట్ తీసుకునేవారు. సెయింట్ మదీరా, ఆజోర్స్ ద్వీపాల నుండి ఏ వైపు ప్రయాణిస్తే చాలా వేడిగా ఉంటుందని, సముద్రం కూడా వేడి నీటితో మసలుతూ ఉంటుందని యూరోపియన్లు భావించారు. దక్షిణం వైపు సెయింట్ మదీరా, ఆజోర్స్ ద్వీపాల నుండి దక్షిణం వైపుకి ప్రయాణిస్తే చాలా వేడిగా ఉంటుందని, సముద్రం కూడా వేడి నీటితో మసలుతూ ఉంటుందని యూరోపియన్లు భావించారు. 1498లో పోర్చుగీస్ నావికుడు వాస్కోడ గామా ఎక్కడి నుండి భారత్కి చేరుకున్నాడు? ఆఫ్రికా దక్షిణ అగ్రం నుండి భారత్కి చేరుకున్నాడు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఎక్కడుంది? సౌత్ ఆఫ్రికాలో ఉంది. టెక్స్ట్ బుక్ పిక్చర్. యూరోపియన్లు మొదట ఆఫ్రికా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఏం జరిగింది? ఆఫ్రికాలోకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఎన్నో ఆఫ్రికా తెగల వారు యూరోపియన్లతో యుద్ధం చేశారు. వర్తకంలో ఆఫ్రికా వారిని యూరోపియన్లు మోసం చేసి వారిని బానిసలుగా చేసి ఇతర దేశాల్లో అమ్మారు. ఆఫ్రికా ప్రజలు యూరోపియన్లను తమ భూభాగంలోకి రాకుండా చేయడానికి కారణం ఏంటి? యూరోపియన్లు ఆఫ్రికాలో తమ రాజ్యాన్ని స్థాపించి అక్కడి వనరులను, సంపదను దోచుకోవాలని అనుకోవడంతో ఆఫ్రికా ప్రజలు యూరోపియన్లను తమ భూభాగంలోకి రాకుండా చేయడానికి ప్రయత్నించారు, వారితో యుద్ధాలు చేశారు. కానీ ఫైనల్గా ఆఫ్రికా వారిని యూరోపియన్లు మోసం చేసి బానిసలుగా చేసి ఇతర దేశాల్లో అమ్మారు. సో ఏ శతాబ్దంలో యూరోపియన్లు అమెరికాకు వలస వెళ్ళి అక్కడ భూముల్ని సేద్యం చేశారు? 16వ శతాబ్దంలో యూరోపియన్లు అమెరికాకు వలస వెళ్ళి అక్కడ భూముల్ని సేద్యం చేశారు. ఆఫ్రికా నుండి బానిసల వర్తకం ప్రారంభం కావడానికి కారణం ఏంటి? అమెరికాలో ఎంతో భూమి ఉంది, కానీ అక్కడ భూముల్లో పనిచేయడానికి సరిపోయేటంతగా ప్రజలు లేరు. అమెరికాలో భూముల్లో పనిచేయడానికి సరిపోయేటంతగా ప్రజలు లేకపోవడం వల్ల ఆఫ్రికా నుండి బానిసల వర్తకం ప్రారంభం అయింది. యూరోపియన్లు ఇక్కడ అమెరికాలో ఉన్న భూమిలో పనిచేయడానికి సరిపోయేటంతగా ప్రజలు లేకపోవడం వల్ల యూరోపియన్లు ఈ అవసరాన్ని తీర్చుకోవడానికి ఎవరిని బానిసలుగా చేర్చుకున్నారు? ఆఫ్రికాలోని కోస్తా తీర ప్రాంతంలోని గినియాలో, స్పేస్ మిస్ అయింది, నేను యాడ్ చేస్తాను. కోస్తా తీర ప్రాంతంలోని గినియాలో ఆఫ్రికా తూర్పు తీర ప్రాంతంలో ఉన్న వాళ్లను యూరోపియన్లు బానిసలుగా చేసుకున్నారు. బానిసలుగా పట్టుకున్న వారిని ఎవరు, ఎక్కడ యూరోపియన్లకు అమ్మేవారు? ప్రతిఫలంగా ఈ అమ్మిన వారు ఏం పొందేవారు? ఆఫ్రికాలోని కొన్ని తెగల పెద్దలు సముద్ర తీరానికి బానిసల్ని తీసుకొచ్చి అమ్మేవారు. ఫలితంగా ఈ తెగల పెద్దలు పొందినవి తుపాకులు, ఇనుప ఆయుధాలు, మద్యం మరియు దుస్తులు. యూరోపియన్లు బానిసలుగా చేసుకున్న ఆఫ్రికన్ల పరిస్థితి ఎలా ఉండేది? బానిసలుగా చేసిన వారిని ఎన్నో ఇబ్బందులు పెట్టేవారు. ఎంతోమంది బానిసలు ప్రయాణం పూర్తి కాకముందే రేవుకు చేరుకోకుండానే మార్గ మధ్యంలో మరణించారు. నౌకలు పూర్తిగా బానిసలతో నిండి ఉండేవి. అవసరమైన ఆహారం, నీరు, మందులు అందుబాటులో ఉండేవి కావు. ఆ రోజుల్లో ఆఫ్రికా నుండి అమెరికాకు వెళ్ళడానికి ఎన్నో రోజులు పట్టేది. అందువల్ల అనారోగ్యంతో, పౌష్టికాహార లోపంతో ఎందరో బానిసలు ప్రయాణంలోనే మరణించేవారు. అమెరికాలో కూడా వీరిపై అమానుషంగా కఠినమైన చర్యల్ని తీసుకునేవారు. వారితో ఎంతో పని చేయించుకుంటూ వారికి సరిపడే ఆహారం, ఉండడానికి వసతి కల్పించలేదు. ఈ విధంగా ఆఫ్రికా నుండి ఎన్నో లక్షల మందిని బానిసలుగా వారిని ఎక్కడికి తరలించారు? అమెరికా యొక్క దక్షిణ, ఉత్తర ప్రాంతాలకు దగ్గరలోని ద్వీపాలకు తరలించారు. ఆఫ్రికాలోని ఎన్నో లక్షల మందిని బానిసలుగా చేసుకొని వారిని అమెరికా దక్షిణ, ఉత్తర ప్రాంతాలకు దగ్గరలోని ద్వీపాలకు తరలించారు. వీరిలో లక్షల మంది మరణించారు. 16, 17 శతాబ్దాల్లో ఈ రకమైన బానిసల వర్తకాన్ని నిర్వహించినది ఎన్నో కంపెనీలు నిర్వహించాయి. 16, 17 శతాబ్దంలో. ఏ శతాబ్దంలో బానిసల వర్తకం ముగిసింది? 19వ శతాబ్దంలో ముగిసింది. అమెరికాలో ఇలా వచ్చిన బానిసలందరినీ స్వేచ్ఛాయుత అమెరికా పౌరులుగా ఎప్పుడు ప్రకటించారు? 1860లో ప్రకటించారు. ఈ విధంగా వచ్చిన బానిసల్ని. ఆఫ్రికాలో వలస ప్రాంతాలని ఏర్పరచుకున్న యూరోపియన్ దేశాలు 1913లో, ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పిక్చర్. 1913లో ఆఫ్రికాలో వలస ప్రాంతాలను ఏర్పరచుకున్న యూరోపియన్ కంట్రీస్ బెల్జియం, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్. ఈ దేశాలన్నీ కూడా ఆఫ్రికాలో వలస ప్రాంతాలు ఏర్పరచుకున్నాయి. 1913 నాటికి ఆఫ్రికాలో ఏర్పరచుకున్న దేశాలకు సంబంధించి పిక్చర్ అనేది టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఆఫ్రికాలో యూరోపియన్ల ఆధీనంలో లేని స్వతంత్ర దేశాలు ఇథియోపియా మరియు లైబీరియా. ఇది కూడా టెక్స్ట్ బుక్లో మ్యాప్లో ఉన్న
సమాచారం. సో ఇథియోపియా, లైబీరియా అనే ఆఫ్రికన్ దేశాలు ఎప్పుడు కూడా యూరోపియన్ వలస ప్రాంతాల్లో లేవు. యూరోపియన్లు భారతదేశాన్ని చేరడానికి ఆఫ్రికాని చుట్టి వచ్చేవారు. ఆ ప్రయత్నంలో ఎక్కడ సేద తీరేవారు? ఆఫ్రికా నౌకాశ్రయాల్లో. తర్వాత పోర్చుగీస్, డచ్, ఆంగ్లేయులు, ఫ్రెంచ్, జర్మన్లు ఆఫ్రికా ఖండంలోని లోపలి భూభాగంలోకి ప్రవేశించి అక్కడి ప్రాంతాల్ని వలస ప్రాంతాలుగా చేసుకున్నారు. యూరోపియన్లు ఆఫ్రికాలో వలస ప్రాంతాలు ఏర్పరచుకుంటూ ఎక్కడి వరకు వెళ్ళారు? ఉత్తరం వైపు నైలు నది పుట్టుక స్థానం వరకు ప్రయాణించారు. నైలు నది విక్టోరియా సరస్సులో పుడుతుంది అని గుర్తుపెట్టుకోండి. సో అలానే పశ్చిమ ప్రాంతంలో నైజర్ లోయ నుండి దక్షిణం వైపు కేప్ టౌన్ వరకు వెళ్ళారు. జాంబేజీ నది పరివాహక ప్రాంతాన్ని ఆవిష్కరించారు యూరోపియన్లు. ఆఫ్రికాలో వలస ప్రాంతాలు ఏర్పరచుకుంటూ వెళ్ళిన ప్రదేశాలు ఇవి. ఉత్తరం వైపు నైలు నది పుట్టుక స్థానం వరకు, పశ్చిమ ప్రాంతంలో నైజర్ లోయ నుండి దక్షిణం వైపు కేప్ టౌన్ వరకు జాంబేజీ నది పరివాహక ప్రాంతాన్ని కూడా ఆవిష్కరించారు. యూరోపియన్లు ఆఫ్రికా నుండి పెద్ద ఎత్తున యూరప్కి ఎగుమతి చేసినవి ఆఫ్రికా కలప, ఖనిజ సంపదను యూరప్కి ఎగుమతి చేశారు. ఆఫ్రికా నుండి ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతంలో బంగారు గనులు, వజ్రాల గనులు ఉన్నాయి. ఇవి నేటికి ఏ కంపెనీల ఆధీనంలో ఉన్నాయి? నేటికి కూడా యూరోపియన్ కంపెనీల ఆధీనంలో ఉన్నాయి. జాంబియా, జింబాబ్వేలో ఉన్న గనులు విలువ కట్టలేని రాగి గనులు. ఎంతో కాలం నుండి ఈ ఖనిజం రాగి అనేది వారికి ఎంతో ముఖ్యమైన ఎగుమతి యూరోపియన్లకు. సో జాంబియా, జింబాబ్వేలో రాగి గనులు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. దక్షిణ ప్రాంతంలో బంగారు గనులు, వజ్రాల గనులు ఉన్నాయి. ఇవి నేటికి కూడా యూరోపియన్ కంపెనీల ఆధీనంలో ఉన్నాయి. యూరోపియన్లు ఆఫ్రికా నుండి యూరప్కి ఎగుమతి చేసినవి టీ, కాఫీ, రబ్బరు, పొగాకు మొదలైన తోటల పెంపకం చేపట్టి వాటిని యూరప్కి ఎగుమతి చేసేవారు. ఆఫ్రికాలో చాక్లెట్లను వేటితో తయారు చేసేవారు? నైజీరియాలో పండే కోకోతో తయారు చేస్తారు. దక్షిణ నైజీరియాలో ఉన్న పంట లేదా తోటలు కోకో మరియు రబ్బరు తోటలు దక్షిణ నైజీరియాలో ఉన్నాయి. నైజీరియాలో పంటలు, తోటల గురించి వివరించండి. చాక్లెట్లను నైజీరియాలో పండే కోకోతో తయారు చేస్తారు. దక్షిణ నైజీరియాలో కోకో మరియు రబ్బరు తోటలు ఉన్నాయి. పామ్ ఆయిల్ చెట్లు ఎక్కువగా పెంచుతారు. వీటి గింజల నుండి నూనె తీస్తారు. పడవలో నైజర్ నదిని దాటి పామ్ ఆయిల్ పండ్లను, గింజలను సేకరిస్తారు. పూర్వం అడవుల్లోనే పామ్ ఆయిల్ చెట్లు పెంచేవారు. డిమాండ్ పెరగడంతో అటవీ ప్రాంతాల్లో వీటి ఉత్పత్తి పెరిగింది. నైజీరియా నుండి కోకో, రబ్బర్, పామ్ ఆయిల్ ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని పొందుతున్నారు. బ్రిటిష్ వారు తోటలు పెంచడం మొదలుపెట్టారు. అడవుల నుండి వచ్చే ఉత్పత్తితో వారు సంతృప్తి చెందకుండా ఎక్కువ ఉత్పత్తి చేసి యూరప్కి ఎగుమతి చేసేవారు. చెట్లు అన్నీ ఒక్కచోటే పెంచడం వల్ల వాటిని కాపాడడం, పంట కోయడం సులభం అయింది. వ్యాపారానికి అవసరమైన ఉత్పత్తి బాగా పెరిగింది. చెట్లన్నీ ఒకే చోట పెంచడం, కాపాడడం, పంట కోయడం వల్ల. సో చెట్లన్నీ ఒకే చోట పెంచడం, వాటిని కాపాడడం వల్ల ఉత్పత్తి అనేది బాగా పెరిగింది. సో పంట కోయడం కూడా సులభమైంది ఒకే దగ్గర ఉండడం వల్ల. నైజీరియా ప్రజలు ఈ తోటల్లో పనిచేయడం ప్రారంభించారు. బ్రిటిష్ వారు ఈ తోటలకు మేనేజర్లుగా ఉండేవారు. నైజీరియాలో తోటలకు మేనేజర్లుగా బ్రిటిష్ వారు ఉండేవారు. ఈ విధంగా నైజీరియాలో పామ్ ఆయిల్ చెట్లు, కోకో, రబ్బర్ వంటి వాణిజ్య వ్యవసాయం మొదలైంది. బ్రిటిష్ వారు తోటలు గల ప్రాంతంలో అనేకమైన ప్రాసెసింగ్ పరిశ్రమల్ని ఏర్పాటు చేశారు. వీటిలో ఈ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో కోకో పండ్ల నుండి గింజ తీయడం, వీటిని ఎండబెట్టడం, పామ్ చెట్ల పండ్ల నుండి నూనె తీయడం, చెట్ల నుండి రబ్బర్ తీయడం లాంటివి ముఖ్యమైనవి. వీటి నుండి వచ్చే లాభాన్ని బ్రిటిష్ వారు పొందేవారు. నైజీరియా ప్రజలు కేవలం వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు. భారత్లో బ్రిటిష్ వారి కాలంలో దేనికోసం? టీ, కాఫీ తోటలు ప్రారంభం అయ్యాయి. వ్యాపారం కోసమే. భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో వ్యాపారం కోసమే టీ, కాఫీ తోటలు ప్రారంభమయ్యాయి. ఏ సంవత్సరం వరకు నైజీరియా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండి స్వాతంత్ర్యం పొందింది? 1960 వరకు నైజీరియా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండి స్వాతంత్ర్యం పొందింది. 1960 తర్వాత నైజీరియా వారి ఆధీనంలోకి వచ్చినవి క్రమంగా తోటల పెంపకం,
తోటలకు సంబంధించిన వ్యాపారం నైజీరియా ప్రజల ఆధీనంలోకి రావడంతో వారు ప్రయోజనం పొందుతున్నారు. 1960 తర్వాత వచ్చాయి ఇవి నైజీరియా వారి ఆధీనంలోకి. ఆఫ్రికా దేశాలు స్వాతంత్ర్యం పొంది కొత్త దేశాల ఆవిర్భావం జరిగి అక్కడి ప్రజలు నూతన ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఎంతోమంది యూరోపియన్లు ఆఫ్రికా ఖండంలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. కానీ ఆఫ్రికన్లు మెల్లమెల్లగా తమ దేశం మీద, అడవుల మీద, గనుల మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధిపత్యం నెలకొల్పుకుంటూ వాటి ప్రయోజనాలు పొందుతున్నారు. ఆఫ్రికా ఖండంలో విరివిగా లభించే ఖనిజాలు బొగ్గు, రాగి, తగరం. ఆఫ్రికా ఖండం బహుశా ప్రపంచంలోనే ఈ విలువైన ఖనిజాలకు అత్యధిక ఉత్పత్తిదారుగా ఉంది. బంగారం, వజ్రాలకి. ఆఫ్రికాకి సంబంధించి యూరోపియన్ల ముఖ్య ఉద్దేశ్యం ఇక్కడి ప్రజల్ని బానిసలుగా పనిచేయించుకొని ఇక్కడి ఖనిజ సంపదను దోచుకోవడమే యూరోపియన్ల ముఖ్య ఉద్దేశం. ఆఫ్రికాకి సంబంధించి ఐరోపా వాసుల ముఖ్య ఉద్దేశం. సో సేమ్ పాయింట్. ఆఫ్రికా దేశాలు స్వాతంత్రం పొందినప్పటికీ ఖనిజ సంపదపై నేటికి ఎవరి ఆధిపత్యం కొనసాగుతోంది? ఐరోపా కంపెనీల ఆధిపత్యం కొనసాగుతోంది. ఆఫ్రికా దేశాలు స్వాతంత్రం పొందినా కూడా. నైజీరియా సహజ వనరుల్లో అతి ప్రధానమైన సహజ వనరు ఖనిజ తైలం లేదా పెట్రోలియం. నైజీరియాలోని చమురు శుద్ధి కర్మాగారాలపై ఏ కంపెనీలు ఆధిపత్యం కలిగి ఉన్నాయి? డచ్ కంపెనీలు. ఏ సంవత్సరం నుండి నైజీరియా ఖనిజ తైలాన్ని ఎగుమతి చేస్తూనే ఉంది? పెట్రోలియాన్ని ఏ సంవత్సరం నుండి నైజీరియా ఎగుమతి చేస్తూనే ఉంది? 1958 నుండి. చమురు శుద్ధి కర్మాగారాలు నైజీరియాలో నెలకొల్పిన ప్రదేశాలు. హార్కోట్లోను మరియు వారిపోర్ట్లో చమురు శుద్ధి కర్మాగారాలు నెలకొల్పారు. హార్కోట్ మరియు వారిపోర్ట్లో నెలకొల్పారు చమురు శుద్ధి కర్మాగారాలు. ఇవి నైజీరియాలో ఉన్నాయి. నేటికి ఈ పరిశ్రమ ఏ కంపెనీల వద్ద ఉంది? దాదాపు విదేశీ కంపెనీల చేతుల్లో ఉంది నేటికి కూడా. ఇందులో నైజీరియా ప్రభుత్వానికి ఉన్న వాటా చాలా తక్కువ. నైజీరియాలో లభించే ఇతర ఖనిజాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులతో విదేశీ కంపెనీలు ఆఫ్రికాలోని ఖనిజాల్ని వెలికితీసి శుద్ధి చేసే పరిశ్రమల్ని నెలకొల్పి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. శ్రామికులకు తక్కువ వేతనాలు చెల్లించి ఎక్కువ లాభాలు పొందుతున్నాయి ఈ విదేశీ కంపెనీలు పర్యావరణ పరిరక్షణను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజలకు, ప్రకృతికి ఎంతో నష్టం కలుగుతోంది ఇక్కడ. దీని ప్రభావం భూమి నాణ్యతపై, ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సో ఒక్క లైన్ కూడా మిస్ కాకుండా ఇవ్వడం జరిగింది. అవసరమైన ప్లేసెస్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.